హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నూతన భవనం ప్రారంభం. స్థానిక మంగమూరు రోడ్లోని కొల్ల హనుమంతరావు ఆర్చి రోడ్ నూతనంగా నిర్మించిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నూతన భవనాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ జగదీష్ మాట్లాడుతూ 2024-25 విద్యా సంవత్సరం నుండి పాఠశాల తరగతులు నూతన భవనంలో నిర్మిస్తున్నామన్నారు. 3 ఎకరాల సువిశాలమైన స్థలంలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో నూతన భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. సిబిఎస్ఈ ప్యాటర్న్, ఐఐటి, నీట్ అన్ని రకాల ప్రమాణాలతో పిల్లలకు కావాల్సిన అన్ని యాక్టివిటీస్ అవకాశం ఇస్తున్నామన్నారు. పిల్లలకు వాలీబాల్, బాస్కెట్బాల్, స్కేటింగ్, ఇండోర్ గేమ్స్ కోర్టులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూదురుగుంట బుజ్జి, పెద్దిరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. సార్ ఇద్దరు పట్టుకోండి. కూర్చోండి. మీరు ఒక్క నిమిషం ఇక్కడ కూర్చొని లక్షణాలు పెట్టి తీసుకున్నారు. ఇక్కడ महालक्ष्मीदेव्याय नमः। अस्मपूर्वामृतमद्यां हस्तिनाथ प्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मादेवे प्रदां स्वाहा। महालक्ष्मीदेव्याय नमः। वांसोऽस्मितां हिरण्यप्राणामात्रां वृत्तां दत्पयन्ते अन्ते महालक्ष्मीदेव्याय नमः। आदित्यवर्णे तपसो धियातो वनस्पतिस्तव वृक्षोदविल्वः तस्य फलानि तपसानुदन्तु मायामः। महालक्ष्मीदेव्याय नमः। विनाशः प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे स्वाहा। महालक्ष्मीभासामलां ज्येष्ठामलक्ष्मी अभूतिमसमृद्धिं च सर्वाम्यन्नतमे गृहातु स्वाहा। महालक्ष्मीदेव्याय नमः। ब्रह्मद्वारां दुरादर्श्यां नित्यपुष्टां करीषणीं ईश्वरे गन्धर्वभूतानां तामिहोम। आर्द्रां यत्करणिं सुमङ्गलां पद्ममालीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः स्वाहा। हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः स्वाहा। लक्ष्मीदेव्याय नमः। जातवेदो लक्ष्मीं
సిద్ధ్యర్థయే యజమానస్య ఆయుష్య సిద్ధ్యర్థయే అటు ఇటు తిరగకండి సార్, ఒక 2 నిమిషాలు. సూక్తవిధానేన హవనం కరిష్యే. ఏమనండి గురుగారు? సార్ జగదీష్ గారు కొంచెం దగ్గర. సార్ సార్ జరుగు హరే
ब्रह्मेदे సో నా పేరు జగదీష్ అండి. మీ అందరికీ తెలుసు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. మీ అందరికీ తెలిసినట్టుగా ఇప్పుడు మనం ఒక 3 acresలో ఒక పెద్ద క్యాంపస్ని కన్స్ట్రక్ట్ చేసాము. అది యాక్చువల్లీ ఈరోజు ఇనాగ్రేషన్ అండ్ ఓపెనింగ్ పూజ. సో ఇట్లాగా మన 3 ఎకరాల్లో వీలైనంత వరకు అన్ని ఫెసిలిటీస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి లేదంటే సిటీస్లో ఉండే స్కూల్స్కి ఏమాత్రం తగ్గకుండా ఉండేలాగా ఐఐటి క్లాసెస్ కానీ నీట్ క్లాసెస్ కానీ కంప్లీట్గా సిబిఎస్ఈ ప్యాటర్న్లో స్కూల్ని రన్ చేస్తాము. సో మీకు కావాల్సిన స్పోర్ట్స్ కానివ్వండి, యాక్టివిటీస్ కానివ్వండి, దాంతోపాటుగా టీచర్స్ కూడాను మంచి కరికులం సెలెక్ట్ చేసుకున్నాం ఈ సంవత్సరం. టీచర్స్ కూడాను ఆల్మోస్ట్ 5-6 డిఫరెంట్ స్టేట్స్ నుంచి తీసుకొచ్చాము ఈరోజు టీచర్స్ని మన స్కూల్లో వర్క్ చేయడానికి. సో ఎడ్యుకేషన్ పరంగా, అకాడమిక్స్ పరంగా, స్పోర్ట్స్ కానివ్వండి, యాక్టివిటీస్ కానివ్వండి, ఐఐటి కానివ్వండి, నీట్ కానివ్వండి, వీటన్నిటికీ మనం చాలా బెటర్గా ఎడ్యుకేషన్ ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము. ఈ ఇయర్ మనకి బాస్కెట్బాల్ కోర్ట్ కానివ్వండి, వాలీబాల్ కోర్ట్ కానివ్వండి, స్కేటింగ్ కానివ్వండి, ఇట్లాగ అన్ని యాక్టివిటీస్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలా అయితే ఉంటాయో అన్ని యాక్టివిటీస్ ఉండేలాగా డిజైన్ చేస్తాం ఈరోజు. రేపు జూన్ నుంచి యూజువల్గా మన కొత్త క్యాంపస్ కూడాను అందుబాటులోకి వస్తుంది. స్కూలు క్లాసెస్ అన్నీ కూడా జూన్ నుంచి ఇక్కడ కొత్త క్యాంపస్ నుంచి రన్ అవుతాయి. థ్యాంక్ యూ. ఫీజు గుడ్ క్వశ్చన్ అండి. చాలా నామినల్గానే ఉంటాయి. మన మిడిల్ క్లాస్ బడ్జెట్కి తగ్గట్టుగానే ఫీజులు అన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నా కూడాను ఒక కామన్ పేరెంట్కి అందుబాటులో ఉండేలాగానే ఫీజు మనం స్ట్రక్చర్ డిజైన్ చేశాము. యాక్టివిటీస్ అన్నీ ఉంటాయండి. కరాటే కానివ్వండి, బాస్కెట్బాల్ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, స్కేటింగ్ కానివ్వండి, ఆ తర్వాత ఫుట్బాల్ కానివ్వండి, బాల్ గేమ్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము. ఈ జూన్ నుంచే మీకు అందుబాటులోకి వస్తాయి. ఆల్మోస్ట్ 12,000 square feetలో ఈ గేమ్స్ అన్నిటికీ కావాల్సిన కోర్ట్స్ అన్నీ కూడాను మనం ఈ నెక్స్ట్ మంత్లో రెడీ చేసేస్తాం. జూన్కి ఫుల్ ఫ్లెజ్డ్గా స్కూల్ అంతా అందుబాటులోకి వస్తుంది. ఆ ఓల్డ్ క్యాంపస్ కూడా రన్ అవుతుందండి ప్రస్తుతానికి. హాస్టల్ ఇప్పటికైతే ప్లాన్ లేదండి. ప్రస్తుతానికి క్యాంటీన్ తోటి స్టార్ట్ చేస్తున్నాము. ప్రాబ్లీ ఒక 1 year 2 yearsలో +2 వరకు కూడా డెవలప్ చేయాలి స్కూల్ అనేది ఇంటెన్షన్. +1 +2 కూడా నెక్స్ట్ 2 yearsలో మన క్యాంపస్లోనే రెడీ చేయాలనేది ఇంటెన్షన్.